ఫోన్ అవుతుంది. ఎక్కడ పోతున్నా తెలీదా? పని చూసుకో. అన్నా ఆడిక్కడే ఉన్నాడు. సార్ ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది సార్? హైదరాబాద్. ఏమండి, కార్ కొనమని 5 సంవత్సరాల నుంచి అడుగుతుంటే కొనాలని ఆలోచన ఇప్పుడుకొచ్చింది మీకు. ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఆదాయమే ఇప్పుడు వచ్చింది. పదండి, బండి తీయండి. నమస్కారం సార్. రావయ్యా మణిరత్నం. ఏమండి, తాళం సరిగ్గా వేసాను లేదో చూసొస్తాను. నువ్వు ఇచ్చిన డబ్బుతోటే కారు కొనుక్కోవడానికి వెళ్తున్నావు. మీరిచ్చిన రాళ్లతోనే రోడ్డు మీద పడ్డాను. అదేమిటి? నీలం రంగు రాయి పెట్టుకోమన్నానుగా. అది పెట్టుకున్నాకే ఉద్యోగం పోయింది. తర్వాత పచ్చి ఇచ్చాను కదా. చెల్లికి పక్షవాతం వచ్చింది సార్. పగడం ఆల్రెడీ ఉందిగా. పగడమే ఉంది, పెళ్ళం లేచిపోయింది. ఓ మరి ముత్యం? దాంతో ఇల్లు వేలంలో అమ్మేసి రోడ్డు మీద పడ్డాను. ఇప్పుడు మీరే ఏదో రాయిచ్చి నన్ను కాపాడాలి. ఇది ఎక్కడ పెట్టుకోను సార్? నెత్తినెట్టి కొట్టుకో. నీ దరిద్రాలు ఎవడూ బాగు చేయలేడు. అదేంటి సార్? ఐసీయూలో ఉన్నవాడికి ఆక్సిజన్ పెట్టచ్చు, మార్చులో ఉన్నవాడికి ఫ్యాన్ వేసిన ఉపయోగం ఉంది చెప్పు. మరి నాకు దారేది? మన బండేది ఇంకెక్కడ? నీ కొడుకు తీసుకెళ్లి చచ్చి ఉంటాడు. కంగారు పడకండి రా, కొట్టాల్సింది ఇప్పుడు కాదు, అమ్మాయి బైక్ ఎక్కాక. ఓకే? ఏంది ఈ డకోటా బండి మీద? డకోటా బండా? రేయ్, తల తల మెరిసిపోతుంటాను. పొద్దున్నే సర్ఫ్ పెట్టి అడిగాను తెలుసా? దమాగున్నదిరా నీకు అసలు. గా పోరొస్తుంది అమెరికా గెంచి ఈ బండి ఎక్కిస్తావు. రేయ్, వచ్చేదెవరో తెలుసా? మధురా, నా మధు. 3 ఏళ్ల క్రితం ఇదే బండి మీద చక్కర్లు కొడుతుంటే ఓల్డ్ సిటీ చూడీ బజార్ మొత్తం లాల్ సలాం కొట్టేది. సలాం కొట్టేది. ఇప్పుడు పూరా హైదరాబాద్ ఊరేగింపు షురూ చేయాల్సిందే. ఊరేగింపు దాని మీద పాటలు పాటలు వచ్చేటట్టుంది. జర గట్టిగా పట్టుకొని కూర్చోవు నా పోర్ని. రేయ్, ఎదవ సోదాపి ఫ్లైట్ కి ఎంత టైం ఉందో చెప్పు. ఇంకో 10 నిమిషాలు. సార్ అయిపోయింది, బయలుదేరదాం. ఇంకో ఇడ్లీ ఉంది కదయ్యా. సార్ నేను మాట్లాడేది టిఫిన్ గురించి కాదు సార్, టైం గురించి. రావుకాలం అయిపోయింది, స్టార్ట్ అవుదాం సార్. సరిగా చూసావా? అంటే 2 సెకండ్లు అటు ఇటు. ఒక్క క్షణం చాలు నాలాంటోడు నీలా అవడానికి. సార్ ఇప్పుడైంది రాహుకాలం. బ్రీఫ్ కేసు తీసుకెళ్లి కారులో పెట్టు. సార్ డ్రైవర్ రాలేదు సార్. ఏంటే? ఇంక రాడు, నేనే పీకేసా. పక్కింటి డ్రైవర్ తో నేను పెద్ద గయ్యాలని చెప్పాడంట. నువ్వు తింట్రా, టైం అవుతుంది. వేరే డ్రైవర్ ఎవరుంటే పిలవయా. ఇప్పటికిప్పుడు అమ్మగారు మంచోళ్ళని ఒప్పుకునే డ్రైవర్ ఎక్కడ దొరుకుతాడు సార్? ఇంట్లో డ్రైవింగ్ వచ్చి ఖాళీగా కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కృష్ణ 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 హ్యాపీ బర్త్డే. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. చెప్పు, ఈ బర్త్డేకి నీకేం గిఫ్ట్ కావాలి? రెండు రోజుల్లో 25 ఏళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు దాకా అనుకున్న ఏం జరగలేదు. ఏ ముహూర్తాన ఫోటో తీశాడు, నా ఎక్స్ప్రెషన్ అక్కడే అయిపోయింది. స్టార్ట్ అయిందా? ఓ వస్తున్నా. ఎక్కడికి? ఆప్షన్ సార్. ఆయన నమ్మేస్తున్నారా ఏంటి? మీ నాన్నగారిని కొనే దమ్మెవరకు సార్? ఆయన కొనే దోలు అడగలేదంట. ఏ కార్ ఏంటి? మీ కారే. పెట్రోల్ రేట్ పెరిగిందనా? ఎరుపు రంగు కలిసి వస్తుందని. చెప్పబెట్టుకుని వచ్చావంట్రా? శ్రీదేవిరా?
శ్రీదేవా? శ్రీదేవి ఎవర్రా? అదేరా జగదేక్ వీరుడు అతిలోక్ సుందర్లో హీరోయిన్. మెగాస్టార్ హీరో తెలుసు కానీ మ్యాటర్ చెప్పు. మ్యాటర్ అదేరా, సేమ్ టు సేమ్. అంటే మెగాస్టార్ శ్రీదేవిని లవ్ చేస్తాడు, శ్రీదేవి కూడా మెగాస్టార్ లవ్ చేస్తుంది అనుకుంటాడు. కానీ లాస్ట్కి తెలిసేది ఏంటంటే శ్రీదేవి వచ్చింది మెగాస్టార్ కోసం కాదు, రింగ్ కోసం అని. రాత్రి తాగింది ఇంకా దిగలేదా? మధ్యాహ్నం దెక్కలేదురా. ఏం మాడుతున్నా బే? పొర ఎర్రి ఎరుపు కర్రా. అయ్యా అయ్యా పసిపిల్లాడయ్యా, ఆకలి ఎత్తుంది, ధర్మం చెయ్యండి అయ్యా. బాబు ఆకలి ఎత్తంది బాబు, పిల్లాడు ఎడుతున్నాడయ్యా, ధర్మం చెయ్యండి అయ్యా. ఏంటి బలిసిందా? రూపాయి మంది కానప్పుడు దానం చేయడం చాలా తేలికైన పని. లోన్కి అప్లై చేశావుగా, నువ్వు సంపాదించినప్పుడు చేసుకో ఈ దానాలు ధర్మాలు. అయ్యా ధర్మం చెయ్యండి అయ్యా. బాబు అన్నా కార్ ఆగిపోయిందన్నా, ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది, తాళం తీయడం నేను పిలుస్తున్నాను అక్కడ. కార్కి లోపల మర్చిపోయినా. అన్నా ఆగింది బాన్మ తోదిన దుకాణం ముందు. బండి తీస్తావా? వెళ్ళిపోతే ఎవడు వస్తాడో ఏదో పిలుతాడన్నా, వస్తాడా రాడా? లేదా కార్ తోసుకెళ్ళాలా? వస్తే 2 నిమిషాలు ఓపెన్ చేస్తాడు సార్. అదిగో అటు చూడండి సార్. దొంగ సచ్చిన తొందరగా వచ్చి లాక్ చేయవే బాబు, నేను గోల పడలేకపోతున్నాను. సూపరయ్యా బాబు. బండి ఇక్కడ రావద్దు, ఆపే 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 ఆపే, బండి బండి తీశాను. 2 minutes భయ్యా, 2 minutes లో వచ్చేస్తాను. 2 minutes. 2 minutes లో వచ్చేస్తాను భయ్యా, 2 minutes. 2 నిమిషాలే. థ్యాంక్స్. రుకో రుకో నహీ జా సక్తే. యుఎస్ ఫ్లైట్ కి ఎంత టైం ఉంది? ఆల్రెడీ వచ్చేసింది. వచ్చేసిందా? నాన్న చూస్తున్నారు. ఓ, నీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశా. సర్ప్రైజా? వాట్స్ దాట్? టంటడాన్, మన లవ్ బైక్. ఎలా ఉంది మన బైక్? హే, నువ్వు ఇంకా ఈ బైక్ మీద తిరుగుతున్నావా? అంటే నువ్వు వస్తున్నావని తీసుకడిగా. నువ్వేం మారలేదు కార్తీక్. హే, మన ఎప్పుడు ఇంతేలే గానీ అలాగే మేము వాళ్ళకి ఇచ్చాయి. మన బండి మీద ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు డాడీ ఉన్నారు ఇప్పుడు. నేను బైక్ మీద అసలు చూడ్డానికి అలా ఉంది కానీ మంచి కండిషన్ లో ఉంది. నువ్వు రా చెప్తా. అది కాదు, ఇది చెప్పేది విను. హే, విను 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 విను. నీకోసం అద్భుతమైన సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. బయట మొత్తం రెడీగా ఉంది, నువ్వు రా చెప్తా. చెప్పేది విను. ఏంటి? డాడీ వాళ్ళు వెయిట్ ఏంటి? చేస్తారు. బాబు నీకు ఇచ్చిన టైం అయిపోయింది, బండి తీసేద్దా. ఒక నిమిషం, అరే మా ఆఫీసర్ రెండు చూస్తాను, నిమిషాలు, ఉద్యోగం ముడతాను భయ్యే. రా రా, వస్తాను. బండి తీ ఫస్ట్. భయ్యా, భయ్యా, ప్లీజ్ భయ్యా, ప్లీజ్ భయ్యా. 2 నిమిషాలు. భయ్యా, 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 భయ్యా. ఫస్ట్ చెప్తే అంతే కదా నీకు? బండి తీ, ఇందాక నుంచి దొబ్బేస్తున్నా పట్టుకొని. బండి. అరే అరే, నీకు అసలు అక్కడ సర్ప్రైజ్ వెయిటింగ్ తెలుసా నీకు? బండి తీ ఫస్ట్ నువ్వు. ఓకే ఓకే, సారీ భయ్యా, సారీ. అమ్మాయి వస్తుంది, బైక్ ఎక్కుతుంది అంతే భయ్యా. అర్థం అమ్మాయి చేసుకో ఆల్రెడీ భయ్యా. వెళ్ళిపోయింది భయ్, నువ్వు బండి తీ. అమ్మాయి వెళ్ళిపోయిందా? అరే తీమన్నానా?
అటు చూసావేం భయ్యా రే బండి తీయన్నా ఫస్ట్ నువ్వు అయితే నీకే చెప్తున్నారే వినబడతలేదా సిగరెట్లు బంద్ చేసినా కదరా కాలుతున్నప్పుడు ఏదో ఒకటి అంటించాలి కదా. నువ్వు బండి తీసుకొని ఇంటికెళ్ళు. మరి నువ్వేం చేస్తావు ఇప్పుడు కొట్టండ్రా డప్పులు.